హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భర్త లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసేసి తక్కువ కాస్ట్లో రిచ్ లుక్ అని చెప్పేసి నేను బర్త్డే శారీ పెట్టాను కదండి. అసలు ఎలాగ ప్రిపేర్ చేసుకున్నారు, ఎలాగ సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ దెన్ చాలామంది గుడ్ కాంప్లిమెంట్ ఇచ్చారండి. చాలా 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 థ్యాంక్స్. సో ఇలాంటి బోల్డ్ అండ్ ఐడియాస్ నా మైండ్లో చాలా ఉన్నాయి, కానీ సో సపోర్ట్ చేసే వాళ్ళు లేరనమాట. అంటే సపోర్ట్ చేసే కనంటే వర్క్ హెల్పర్స్. సో హెల్పర్స్ అనేవాళ్ళు నాకు అసలుకి లేరండి. టోటల్గా నేనే అన్నీ చేసుకోవాలని చెప్పేసానంటే కూడా నాకు నా మైండ్లో ఉండే ఆలోచనలు బయటకు పెట్టడానికి నాకు టైం సరిపోవడం లేదు. సో అదే ప్రాబ్లం అంతే. టోటల్గా ఇక్కడ వచ్చేసేసి అయితే మనకి ఇప్పుడు శారీ గురించి అయితే మాట్లాడదాము. సో శారీకి వచ్చేసేసి క్లాత్ అనేది మనము వన్ సైడ్ అయితే మటుకు జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ వన్ సైడ్, మళ్ళీ తర్వాత మళ్ళీ అటు సైడ్ పోయినప్పటికీ అంటే ఆ ఫ్రేమ్ మార్చేసేసి మళ్ళీ ఇంకొకసారి పెడుతున్నప్పుడు మళ్ళీ అటు సైడ్ జాయిన్ చేసుకోవాలి. బట్ క్లాత్ జాయింట్ మటుకు కంపల్సరీ. ఎందుకోసం అని చెప్పేసి అంటే క్లాత్ జాయిన్ చేయకపోతే మీకు ఎడ్జ్కి అనేది రాదనమాట. సో గ్యాప్ అనేది వస్తుంది, కాబట్టి కంపల్సరీ క్లాత్ జాయిన్ చేయండి. ఫ్రంట్ కూడా అంటే ముందర అయితే మటుకు ఇప్పుడు నేను జాయిన్ చేయలేదు, కానీ కొంచెం లావు ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి శారీ అనేది తక్కువ వస్తుంది కాబట్టి సో ఫ్రంట్ కూడా కొన్ని శారీస్ని బట్టి మీరు క్లాత్ అనేది జాయిన్ చేయండి. దెన్ ఇంకొకటి ఏమని చెప్పేసి అంటే క్లాత్స్ సాగుతూ ఉంటాయి, శారీ క్లాత్లు. అలాగ సాగుతున్నప్పుడు కానీ చూసుకొని మీరు ఆర్డర్ అనేది తీసుకోండి. అన్ని శారీస్కి పర్ఫెక్ట్గా వస్తుందని అయితే మటుకు నేను చెప్పాను. సో ఎక్కువ సాగే క్లాత్లకు అని చెప్పేసి అన్నప్పుడు మనం మేనేజ్ చేయలేం. ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసేసి బ్లౌజ్ మీరే సెట్ చేసుకున్నారా లేదంటే గిన దాంట్లో వచ్చిన కలర్స్ని బట్టి మీరు సెట్ చేసుకున్నారా అని అడిగారు. లేదండి, నేను చాలా కాంబినేషన్స్ చూశాను. సో మొత్తము పింక్ కానీ, డార్క్ పింక్, బ్లూ, మెరూన్, A to Z అన్ని కలర్స్ నేను తెప్పించుకున్న అన్ని కలర్స్ కూడా చూశాను అనమాట. బట్ నాకెందుకో ఈ మెజంతా పింక్ చాలా బాగుందని చెప్పేసి అని ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆ కాంబినేషను. సో అందుకోసం అని చెప్పేసి ఆ కలర్ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు పళ్ళుకి వచ్చేసేసి మనము ఆ కలర్ది థ్రెడ్తో మనం కట్ వర్క్ చేసి ప్లస్ నెట్ ఆ కలర్ది నేను తీసుకోవాలనుకున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ తీసుకోవాలనుకునేది ఆర్గంజా క్లాత్ అండి, బఫ్ హ్యాండ్స్ కానీ, తర్వాత వచ్చేసేసి ప్లస్ కుచ్చులకు కానీ నేను ఆర్గంజా తీసుకోవాలనుకున్నాను. బట్ ఆ కలర్ నాకు ఆర్గంజా దొరకలేదనమాట. అందుకోసం అని చెప్పి మళ్ళీ నెట్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి చాలామంది ఆప్షన్స్ అడుగుతూ ఉన్నారు. సో యాంగిల్స్ని ఎలా మార్చుకోవాలని చెప్పేసి అని మనకి ఇక్కడ ఉంది కదండి. యాంగిల్స్ అనేది P అనేది మనకు ఎలాగ కావాలనో అన్నిసార్లు రొటేట్ చేయాలన్నమాట. సో రొటేట్ చేసిన ప్రతిసారి ఇక్కడ మిర్రర్ అనేది కనిపిస్తుంది కదా. సో భూతద్దం టైపు ఫ్లవర్ భూతద్దం వచ్చినట్లుగా కనిపిస్తుంది కదా, అది ప్రతిసారి మీరు ప్రెస్ చేసుకుంటేనే మనకు చేంజ్ అయ్యిండేది కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడైతే మటుకు నేను టోటల్గా సెట్ చేసేసాను. మనకు కాపీ ఆప్షన్ ఉంది కదండి. సో ఆ కాపీ ఆప్షన్లో 2 సెట్ చేశాను అనమాట. సో ఒక డిజైన్ తీసుకొని 2 కాపీ అంటే 2 హ్యాండ్స్ పెడతాం కదా. సో ఆ విధంగా సెట్ చేసేసుకొని ట్రేస్ చేసేసుకున్నాను. టోటల్గా కూడా ఇలాగ ట్రేస్ చేసేసుకొని ఓకే అయ్యిందని చెప్పేసి అన్నప్పుడే మీరు ప్రెస్ చేయండి, మీరు స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. ఎన్నిసార్లు అయినా సరే కరెక్ట్గా వచ్చేంత వరకు మీరు అంతా కూడా చెక్ చేసుకొని ట్రేస్ చేయండి. ఒకటేసారికే సెట్ అయిపోయిందనే ఆలోచనలో మటుకు ఉండొద్దండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసేసి నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి నేను స్టార్ట్ చేశాను. చాలామంది డిస్టెన్స్ అడుగుతారు మళ్ళీ ఆడ కింద అంటే స్పేస్కి ఎంత పెట్టారని చెప్పేసి అని. నేను 300 ఏమో పెట్టానండి. ఓకేనా. ఇలాగ ఒకసారి మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయాక రెండోసారి ఫ్రేమ్ మార్చుకున్నప్పుడు మళ్ళీ ఇటు సైడ్ మనం క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ జాయిన్ చేసేసుకున్నాక మనకి ఇప్పుడు 2 అనేది సెట్ అవ్వవు. ఓకేనా. 2 అనేది సెట్ అవ్వవు అంటే మనకి ఇంకా శారీలో కొంచెం పార్ట్ అనేది ఉంటుంది కదా. సో 2 అనేటివి మనకు సెట్ అవ్వవు. ఓన్లీ ఇప్పుడు సింగలే కావాలి. సో 2 పెడితే కింద చూస్తున్నారు కదా, మనకి ఇటు సైడ్ క్లాత్ మీదకి వచ్చేసింది అనమాట. ఓకేనా. అందుకోసం అని చెప్పేసి అని మనకు ఒకటే సెట్ అవుతుంది. మళ్ళీ కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. సో ఆ గ్యాప్ రాకోకుండా మళ్ళీ మనం మిషన్ దగ్గరనే ఉండేసేసి అయితే మటుకు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కింద మీరు 2 పెట్టారు అని అంటే ఫస్ట్ ఒకటి కంప్లీట్ అయిపోయి తర్వాత రెండోది స్టార్ట్ చేసే పాయింట్, ఎండ్ చేసే పాయింట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే మటుకు నేను సింగిలే పెట్టేస్తున్నాను ఇంకా. సో ఎందుకంటే 2 అనేది మనకి ఎలాగో సెట్ అవ్వవు. సో దానికోసం వేస్ట్ కదా, అందుకోసం అని చెప్పేసి అని సింగిల్ సెలెక్ట్ చేసేసి కరెక్ట్గా అది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు చూసుకుంటున్నాను నేను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ స్టార్ట్ చేసేది మటుకు స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి.
ఓకేనా. స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా పాయింట్ కాటికి అంటే ఎక్కడైతే కూడా ఎండ్ అయిందో ఆ ఎండ్ పాయింట్ కాటికి కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసాలి మనకు. ఓకేనా. ఇక్కడ చూసుకోండి, నేను కొంచెం అడ్జస్ట్ చేసి నేను జరిపాను అనమాట. సో ఆల్రెడీ ట్రేస్ చేసిన దానికనంటే కూడా కొంచెం అడ్జస్ట్ చేసేసి నేను మళ్ళీ ట్రేస్ చేయకోకుండా జరుపుతూ ఉన్నాను. సో దానివల్ల మీకు డబల్ అనేది కనిపిస్తుంది అక్కడ. ఓకేనా. కరెంటు పొయ్యి వచ్చేంత వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఇలాగ జరుపుకున్నామని అంటే గిన్న. సో బట్ కరెంటు పొయ్యింది అని అంటే మటుకు మీకు సేమ్ పొజిషన్కి రాదు. కాబట్టి అక్కడే ఉండేసేసి కంటిన్యూగా చూస్తున్నారు. కొంచెం పక్కకు పడింది చూడండి. సో ఇలాగ కాకోకుండా కొంచెం కేర్ఫుల్గా మనం చూసుకొనే మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఫ్రేమ్ని ఇంకొంచెం అయితే మటుకు జరిపేసేసి పెట్టాలని చెప్పేసి అని అనుకొని మొత్తం అంతా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలాగా ప్రతిదీ మనము కరెక్ట్గా అడ్జస్ట్ అనేది మనం చేసుకోవాలండి. అంటే ఎండింగ్ భాగం నుంచి నేను పెడుతున్నానండి, అంటే స్కిప్ చేసేసి నేను మళ్ళీ అక్కడ నుంచి రన్ చేస్తున్నాను అనమాట. సో మనం డెఫినెట్గా స్టిచెస్ ఫార్వర్డ్ చేసేసుకొని ఒకసారి చూసుకోవాలి, కరెక్ట్ పొజిషన్లో మనం స్టాప్ చేసేసుకొని మనం మూవ్ చేసుకోవాలండి. సో ఫాస్ట్ కాకోకుండా జస్ట్ మూవ్ చేసేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకు కరెక్ట్ అక్కడికి వచ్చేసరికల్లా నేను స్టాప్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ నేను స్టిచెస్ ఎందుకనంటే ముందుకు పెట్టేసేసాం కదా, సో మళ్ళీ ఇక్కడ స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకొని మనం చూసుకుంటున్నాము. ఓకేనా. సో మీకు మ్యాక్సిమం అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ కొత్త వాళ్ళకైతే మటుకు కొంచెం అయితే టైం పడుతుందండి ఇదంతా కూడా అర్థం కావడానికి. సో ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళకైతే మటుకు ఈ టెక్నిక్ ఈజీగా అర్థమవుతుంది. సో మనం స్టిచెస్ ఫార్వర్డ్ చేసేసుకొని కరెక్ట్గా నీడిల్ పాయింట్ అనేది చూసుకోవాలి. యాస్టిస్గా ఉషా మిషన్ మాదిరి అనమాట. ఓకేనా. మనం చిన్న మిషన్లో చేసుకున్నాం కదా అప్పుడు. సో చిన్న మిషన్లో చేసిన వాళ్ళకి ఈజీగా అయితే వచ్చేసేస్తుంది. సో అయితే కరెక్ట్గా ఉండేసేసి మనము మిషన్ దగ్గరనే ఉండేసేసి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. లేదని చెప్పేసి అంటే మనకు క్లాత్ మీదకి వచ్చేసేస్తుంది, మళ్ళీ తీసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకోసం సో ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా కూడా నేను ఫస్ట్ అయితే మటుకు కటింగ్ చేసేసి కట్ వర్క్ చేసేసిన తర్వాత చూపిస్తాను. సో ఓకే, కట్ వర్క్ అనేది నేను ఆల్రెడీ కూడా చాలాసార్లు చూపించానండి. సేమ్ అదే ప్రాసెస్సే. మీకు ఎండ్ స్క్రీన్లో కానీ లేదని చెప్పేసి అంటే డిస్క్రిప్షన్లో కానీ వీలైతే మటుకు లింక్ అనేది షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడికి వచ్చేసేసి నేను టెజిల్స్కి నెట్ తీసుకున్నాను కదా. సో దానికోసం వచ్చేసేసి నేను మన ఏదైతే కూడా మనం కోన్ వాడుతున్నామో జెరీ కోన్ వాడుతున్నామో సో కరెక్ట్ ఆ సైజ్ అనేది తీసుకున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోయింది. నేను ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే ఓన్లీ రెండు పీసెస్, ఫస్ట్ త్రీ పీసెస్ అనుకున్నానండి. ఒక్కొక్క కుచ్చుకు వచ్చేసేసి 3 పీసులు అనుకున్నాను. అయితే నాకు 3 పీసులు అనేది చాలా లావుగా అనిపించింది అనమాట. సో వద్దని చెప్పేసేసని మళ్ళీ 2 పెట్టేసేసాను. సో ఆ కౌంటింగ్ ప్రకారము మనం ఫోల్డింగ్స్ చేసేసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో ఇలాగా మనము పూసనైతే మటుకు నేను పెట్టానండి. నేను ఇక్కడ కలర్స్ పూసనే ఎందుకు తీసుకున్నానంటే సో అక్కడ టెజిల్స్ అనేది చూసినప్పుడు కూడా లోపల నుంచి ఆ కలర్ అనేది కొంచెం షైనింగ్ వస్తుందని చెప్పి నేను కలర్ పూస అయితే తీసుకున్నాను. మీరు మనకు మామూలుగా దొరుకుతాయి కదా థర్మాకోల్ బాల్స్ కానీ లేదా వైట్ పూస కానీ ఏదైనా కానీ తీసుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను మటుకు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇదే యూజ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసేసి మొత్తం అంతా టోటల్గా కూడా అంటే కౌంటింగ్ అయితే చేసుకున్నానండి. నేను ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే మన కట్ వర్క్కి మొత్తం అన్నీ అంటే ఎన్నైతే కూడా కట్ వర్క్ గ్యాప్ వచ్చేసేసాయో సో అక్కడ మొత్తం అంతా వేసుకోలేదు. నేను ఒక్కొక్క డాట్కి అనేది గ్యాప్ ఇచ్చాను అనమాట. సో అంటే ఒక కట్ వచ్చిన దగ్గర వేసుకొని మళ్ళీ ఇంకొక కట్ వచ్చిన దగ్గర గ్యాప్ ఇచ్చానమాట. సో అందుకోసం అని చెప్పేసి నాకైతే మటుకు 17 కుచ్చులు అయితే మటుకు పడినాయి. సో అందుకోసం అని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా చెప్పాలని చెప్పేసి అంటే చాలా ఈజీగా అండి మేకింగ్ చేసుకోవడం కూడా ఇది. సో ఇలాంటివి మనకు అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసినామని చెప్పేసి అంటే కూడా మనకు కస్టమర్స్కి చూపించుకోవడానికి కూడా మనకు బాగుంటుంది. అంటే మన దగ్గర అంటూ ఒకటంటూ ఉంటేనే కదా మనం చూపించగలము. సో ఎంతసేపైనా మనకు కస్టమర్స్ వేసినట్టు అని చెప్పేసి అంటే ఫొటోస్ తీసుకుంటాము. ఆ ఫొటోస్ కూడా మనకు స్టోరేజ్ ఎప్పుడో కానీ ఫుల్ అయిపోయినప్పుడు అయితే మటుకు
అవి కూడా ఫొటోస్ డిలీట్ చేసేస్తాము. బట్ మన దగ్గరనే ఒక శారీ ఉందని చెప్పేసి అంటే ఇలా కూడా ఉంటుంది అని చెప్పేసి మనం చూపించేసేయచ్చు. సో టోటల్గా అయితే మటుకు నేను మొత్తం 17 అయితే మటుకు నేను రెడీ చేసి పెట్టేసేసుకున్నానండి. సో చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే మటుకు సూపర్గా వచ్చేసేసింది. సో ఇక్కడ వచ్చేసేసి మేకింగ్ కూడా చాలా ఈజీ అండి. సో ఏదైతే కూడా నార్మల్గా మనము ఉక్సులకి హెమ్మింగ్ వాడే సూది ఉంటుందో సో ఆ సూదితోనే వేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి తీసుకోవడం కూడా దారం కూడా నేను నార్మల్ థ్రెడ్ అండి, మిషన్ థ్రెడ్డే తీసుకున్నాను. సో నేనేం సిల్క్ థ్రెడ్ అదేం తీసుకోలేదు. పైన ఎక్కడైతే కూడా మనకు నెట్ అనేది కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, సో ఆ గ్యాప్లో నుంచి తీసేసుకొని నేను ఈ చిన్న పూసలు అయితే నేను తీసుకున్నానండి. మీరు ఇంకా కావాలని చెప్పేసి అంటే ఇక్కడ క్యాప్స్ పూసలు వస్తాయి కదా, సో అలాగా క్యాప్ మోడల్ కానీ లేదంటే వేరే పూసలు కానీ ఏవైనా కానీ యూస్ చేసుకోవచ్చు. సో నేను మెయిన్ థాట్ వచ్చేసేసి నాకు ఇంట్లో ఉండే మెటీరియల్తోనే అయిపోవాలని చెప్పేసి అని అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి అని ఓన్లీ నేను ప్రజెంట్ నాతో ఏవైతే కూడా మోడల్స్ ఉన్నాయో అవి మాత్రమే యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో నేను ఎక్స్ట్రాగా ఇంకా బయట నుంచి తీసుకొచ్చిండేదంటే దీనికి ఓన్లీ నెట్ క్లాత్ ఒక్కటి తెచ్చుకున్నానండి. సో ఆ నెట్ క్లాత్ కూడా ఎక్కువ అయితే కూడా పట్టలేదు. నేను సెలెక్ట్ చేసుకున్న మోడల్ ప్రకారము అంటే నేను వేసినది చాలా తక్కువ కుచ్చుళ్ళు. మామూలుగా అయితే గిన్న 34 35 వస్తుంది మన కౌంటింగ్. సో నేను ఇక్కడ వేసుకొని ఉండేది 17 కదా, అందుకోసం అని చెప్పేసి నాకు చాలా తక్కువ పట్టింది నెట్టు. ప్లస్ హ్యాండ్స్కి కుచ్చుళ్ళకి కలిపేసేసి నాకు నెట్టు పట్టిండేది ఓన్లీ 3/4 మీటర్ అండి. సో ఉత్త 3/4 మీటర్ అయితే సరిపోయిందండి. హ్యాండ్స్కి నేను పెట్టుకున్న పఫ్ హ్యాండ్స్ మోడల్ అయితే చూసారు కదా, సో అలాగా పెట్టుకున్న దానికి ప్లస్ కుచ్చుళ్ళకి కలిపేసేసి నాకు ఓన్లీ 3/4 మీటర్ అయితే మటుకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా 1/4 మీటర్ నాకు మిగిలింది కూడా. అయితే నెట్ క్లాత్ వచ్చేసేసి నాకు ఇక్కడ దొరుకుతూ ఉండేది మటుకు 60 రూపీస్ మీటర్ అండి. సో అందుకోసం అని చెప్పేసి నేను తక్కువ కాస్ట్లో రిచ్ లుక్ అని చెప్పేసి అన్న టైటిల్ కూడా పెట్టడము. పూసలు మొత్తం అంతా కూడా కుచ్చుళ్ళు అనేది రెడీ చేసేసుకున్నాక ఇలాగా మనము ఒక షేప్ వచ్చేలాగా టోటల్గా కూడా ఈక్వల్గా కట్ చేసేసుకొని నెట్టుని మనం కొంచెం ఆ ఫ్లవర్ని వెడల్పు చేసామని చెప్పేసి అంటే కొంచెం బాగా కనిపిస్తుందండి కుచ్చు అనేది. సో అంటే ఫ్రిల్ అంతా కూడా ముదురుపోయి ఉంటుంది కదా మనం కుట్టినప్పుడు, సో అలాగా లేకోకుండా కొంచెం ఇచ్చుకున్నట్లుగా ఉంటుందన్నమాట. సో ఈక్వల్గా కట్ చేయడం మటుకు ఇంపార్టెంట్ అండి, లేదని చెప్పేసి అంటే అది వంకర టింకర షేపుల్లో ఉంటుంది. సో అప్పుడు బాగుండదు కదా చూడడానికి కూడా. ఇలాగ ఈక్వల్గా కట్ చేసేసుకొని టోటల్గా చేసేసుకున్నామంటే మన శారీ టెజిల్స్ అయితే మటుకు రెడీ. సో ఇంట్లో చాలా సింపుల్గా మీరు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫైనల్గా శారీ లుక్ అయితే మటుకు చూసేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసేస్తాను. బై ఫ్రెండ్స్.